హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నువ్వుల చెక్కిని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎంత బాగా వచ్చాయో చెక్కీలు అనేది. ఇలా చెక్కీలుగా చేసేసుకొని స్టోర్ చేసుకొని డైలీ ఒకటి తిన్నా హెల్త్కి చాలా మంచిది. వీటిలో అనేకమైన పోషకాలు ఉంటాయి. అలాగే మనకు అనేకమైన ఔషధ గుణాలు కూడా ఉండటం వల్ల డైలీ ఒకటైనా తినాలి. ఇప్పుడు నువ్వుల చెక్కిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని ఇక్కడ నేనైతే ఒక 2 కప్స్ వరకు అయితే నువ్వులను తీసుకున్నాను. నువ్వులు అనేది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నువ్వులను మంచిగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ నువ్వులని కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు, అలాగే నువ్వులు కూడా కాస్త చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా నువ్వుల్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా నువ్వులు అనేది వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్స్ నువ్వులు అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 కప్స్ వరకు అయితే బెల్లాన్ని తీసుకున్నాను. కొద్దిగా వాటర్ అనేది తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ని తీసుకోవాలి. బెల్లం అనేది మొత్తం మంచిగా కరిగే వరకు బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే నురగలు వచ్చేస్తుంది. ఇలా బాగా మనం బెల్లం కరిగే వరకు బాగా కరిగించుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని తీసుకున్నాను. ఇలా బెల్లం అనేది కరిగేటప్పుడు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నువ్వుల్లో కూడా మంచిగా షైనీగా వచ్చేసి చాలా బాగుంటాయి టేస్టీ కూడా. ఇలా నెయ్యి కూడా బాగా కరిగే వరకు బాగా కలుపుకుంటూ బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి. బెల్లం అనేది ఈ విధంగా నురగలాగా వచ్చేస్తుంది. మనం బెల్లం పాకాన్ని అయితే చెక్ చేస్తూ ఉండాలి. ఒక ప్లేట్లోకి అయితే వాటర్ తీసేసుకొని బెల్లాన్ని వేసేసుకొని చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ విధంగా పాకాన్ని అనేది వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త మనకి ఇంకా కాస్త గట్టిగా కావాలి. ఇప్పుడు కాస్త జెల్లీ లాగా ఉంది కదా, ఇలా కాకుండా ఇంకా కాస్త గట్టి అవ్వాలి. ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. నువ్వులు అనేది పర్ఫెక్ట్గా చిక్కీలు రావాలంటే నువ్వుల చెక్కి ఈ బెల్లం పాకంలోనే ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే మధ్య మధ్యలో చెక్ చేస్తూ మనం బెల్లాన్ని అయితే ఉడికించుకోవాలి. ఈ నువ్వులు అనేవి మన గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగ్గా చేస్తుంది. ఒమేగా 3 అలాగే ఒమేగా 6 ఉంటాయి. ఇలా ఈ విధంగా అయితే కాసేపు ఉడికించుకోవాలి. బెల్లం అనేది కాస్త దగ్గర అయ్యే వరకు. నువ్వుల్లో అలాగే మనకు ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు గ్యాస్ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇలా ఈ విధంగా అయితే బెల్లం ఈ విధంగా ఉండలాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా కాస్త దగ్గరయ్యే వరకు ఈ విధంగా బెల్లాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా మనం ప్లేట్లో ఇలా వేస్తే సౌండ్ అనేది రావాలి. బెల్లం అనేది కాస్త ఇలా దగ్గర అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ఉంటాయి కదా, వేస్తూ బాగా కలిపేసుకోవాలి. నువ్వులను యాడ్ చేసేస్తూ ఇలా బాగా కలిపేసుకోవాలి. బెల్లం అనేది పాకం బాగా నువ్వులకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి అనేది రాసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మనం నువ్వుల చట్నీ మిశ్రమం ఉంటుంది కదా, ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. కాస్త వేడి మీద ఉన్నప్పుడే బాగా ఫ్లాట్గా మంచిగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే నువ్వుల చెక్కీని చేసేసుకోవచ్చు. ఈ చెక్కీల మిశ్రమం ఉంటుంది కదా, ప్లేట్లోకి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్కి నెయ్యి అనేది రాసేసి ఈ విధంగా నెయ్యి అనేది అప్లై చేయాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అయితే ఇలా ఈ విధంగా అయితే అనేసుకోవాలి. ఇప్పుడు నైఫ్కి కూడా కాస్త నెయ్యి అనేది రాసేసి ఇలా ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి. కాస్త వేడి మీద ఉన్నప్పుడే మనం ఈ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఘాట్లు అనేది ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే మీడియం సైజు చిక్కీలను అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా అయితే మొత్తం వేడిగా ఉన్నప్పుడే మనం ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. నువ్వుల్లో మనకు కాల్షియం అలాగే ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా ఉండడం వల్ల మన ఎముకలు అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ నువ్వులని రోజు ఒక్కటైనా తినండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈ విధంగా మనకు నచ్చిన సైజులో అయితే మనం నువ్వుల చెక్కీని తయారు చేసేసుకోవాలి. ఇలా నువ్వుల చెక్కీని ఇలా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత ఇలా ఈజీగా వచ్చేసింది. నెయ్యి అనేది అప్లై చేశాం కదా,
ఈ చెక్కీల మిశ్రమం అనేది మనకు స్టిక్కీగా అలాగే ప్లేట్లోకి అతుకుంటే ఇక్కడ ఒక టిప్ చెప్పబోతున్నాను. ఇలా ఈజీగా ఊడి వచ్చేయడానికి మనం కాస్త వేడి అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ కాస్త హీట్ చేసేసుకొని తర్వాత తీసేస్తే స్టిక్కీగా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చెక్కీలు అనేది ఎంత బాగా వచ్చాయో. ఈ నువ్వుల మిశ్రమం అనేది ఒకవేళ అతుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నాకైతే చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను చెప్పిన విధంగా అయితే చేసేస్తే మాత్రం చాలా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు. మీడియం సైజులో చేసేసుకున్నాను. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా మంచిగా వచ్చింది. మా పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ నువ్వుల చెక్కిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.